న్యూట్రికేర్ డైట్, న్యూట్రిషన్ అండ్ థెరపటిక్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సెంటర్. మీరు అధిక బరువుతో సతమతమవుతున్నారా? బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఏ మెడిసిన్ వాడకుండానే ఆహారాన్ని ఔషధంగా మార్చుకునే పద్ధతిని పాటించి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందండి. రిజిస్టర్డ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి శాంతకుమారి గారి సలహాల మేరకు ఆహారపు నియమాలను అనుసరించండి. బరువు తక్కువ, గుండె మరియు లివర్ జబ్బులు, డయాలసిస్, థైరాయిడ్, అల్సర్ అన్ని వయసుల వారు కూడా ఈ డైట్ ట్రీట్మెంట్ పాటించి ఆరోగ్యాన్ని పొందండి. న్యూట్రికేర్, రాజేంద్రనగర్, మహబూబ్ నగర్. నా పేరు శాంతకుమారి. నేను ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో చీఫ్ డైటీషియన్ అండ్ హెచ్ఓడి. ఈరోజు మనము ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చెప్పుకుందాము. మొట్టమొదటగా మనము మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ మంచిగా డీటాక్సిఫై అవుతుంది. తర్వాత మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. అంటే కాన్స్టిపేషన్ లేకుండా చేసుకోవాలి. ముందు మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేసుకున్నాకే మనకి ఏదైనా తిన్నాక అర్హత ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన వెంటనే అట్లీస్ట్ ఒక 2-3 గ్లాసెస్, అంటే 1 గ్లాస్ 200 ml అట్లా ఒక 3/4 లీటర్ అన్న వాటర్ తాగాలి. వాటర్ తాగి ఫ్రీ మోషన్ అయిపోయాక మనం ఏం చేయాలంటే మార్నింగ్ అట్లీస్ట్, అంటే ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, అంటే మనం చేసే శ్రమ ఎక్కువ ఉండాలి, తినేది తక్కువ ఉండాలి. సో ప్రతిరోజు కూడా మన శరీరానికి ఒక శారీరక వ్యాయామం అనేది కావాలి. సో ఒక 1 అవర్ మార్నింగ్ పూట, ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో 1 అవర్ వాకింగ్ చేస్తే చాలా మంచిదండి శరీరానికి. సో ఓన్లీ డైట్తో తగ్గచ్చు, కానీ అట్ ద సేమ్ టైం డైట్, ఎక్సర్సైజ్ ఈ రెండు ఉంటేనే బాడీ ఫిట్నెస్ మంచిగా ఉంటుంది. అంటే మనకి మజిల్ మాస్ కూడా మంచిగా ఉంటుంది. ఓన్లీ డైట్ ఒక్కటే అయితే మళ్ళీ మజిల్ మాస్ తగ్గిపోతుంది. సో అందుకనే మరి చూడండి, మన హాస్పిటల్స్లో బెడ్ రిడెన్ వాళ్ళకి జనరల్గా మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సెడెంటరీ లైఫ్ లేకుండా యాక్టివ్గా తిరుగుతూ ఉంటామో, యాక్టివ్గా ఉంటామో, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవన్నీ మంచిగా ఉంటాయో బాడీ ఫిట్నెస్ బాగుంటుంది, మజిల్ మాస్ బాగుంటుంది. ఎప్పుడైతే మజిల్ మాస్ మంచిగా ఉంటుందో మనకి తొందరగా ఫ్రాక్చర్స్ అట్లాంటివి రాకుండా ఉంటాయి. సో కాబట్టి ప్రతిరోజు కూడా అట్లీస్ట్ ఒక 30 గంటైనా మనము ప్రతిరోజు కూడా వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం అంటే ఓన్లీ వాకింగ్ ఒక్కటే కాదు, మీరు రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ అన్నా పర్వాలేదు. సో ఆఫ్టర్ ఎక్సర్సైజ్ అది వాకింగ్ అయిపోయాక ఏం చేయాలంటే మళ్ళీ ఇంటికి వచ్చాక వాటర్ తాగాలి. ఒక 2 గ్లాసెస్, 1 గ్లాస్ మీకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగాలి. తర్వాత ఒకవేళ మీరు మళ్ళీ కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవాలంటే రిలీవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా స్ప్రౌట్స్ తీసుకోవాలండి. ఇది చాలా ఈజీ ఉంటుంది. చాలామంది అమ్మో అదంతా చాలా పెద్ద ప్రాసెస్, కష్టం అనుకుంటారు. ఏం చేయాలంటే మార్నింగ్ పూట ఉదయం పెసలు అట్లాంటివి ఉంటాయి కదండి, అవి వాటర్లో వేసేసుకోవాలి. 1 కప్పు వాటర్లో పెసలు ఒక గుప్పిడి వేసుకోండి చాలు. నైట్ పడుకునేటప్పుడు నీళ్ళు ఉంచేయండి. మర్నాడు పొద్దుటకల్లా మొలకలు వస్తాయి. అది ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు మనము ప్రతిరోజు తింటే దాంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది. సో ప్లస్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో మార్నింగ్ మనకి హెల్తీ డైట్ తిన్నట్టు ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు అది కూడా మళ్ళీ చాలామంది ఏమంటారంటే అన్నీ కలిపి వేసేయచ్చా అని అడుగుతారు. కానీ ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ స్ప్రౌటింగ్ పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి పెసలు కానీ, శనగలు కానీ, మెంతులు కానీ సెపరేట్గా వేసుకోవాలి. అమ్మో మెంతులు చేదు అంటారు, కానీ చాలా బాగుంటాయండి. మెంతులు స్ప్రౌట్ అవుతే పెసరపప్పు లాగా చాలా బాగుంటాయి. సో ఈవెన్ మెంతులు కూడా మనము స్ప్రౌట్ చేసుకొని తినచ్చు. సో ఆఫ్టర్ స్ప్రౌటింగ్ అయిపోయాక మనము ఏం చేస్తాం, జనరల్గా మార్నింగ్ కొంతమంది మా కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారండి. రోజంతా ఇంకా టీలు తాగుతూనే ఉంటారు. దానివల్ల మనకి టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో అందుకని మనము టీ, కాఫీలు అవాయిడ్ చేద్దాము. ఏం చేద్దామంటే గ్రీన్ టీ తాగాలి. సో గ్రీన్ టీ చాలామంది తెలియక ఆ పౌడర్ వేసి బాయిల్ చేసేస్తూ ఉంటారు. అలా బాయిల్ చేయకూడదు. వాటర్ బాగా మరగబెట్టేసి పొయ్యి ఆపేసి 1 స్పూన్ దాంట్లో వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వడగట్టుకొని తాగాలి. సో దీనివల్ల బాడీ మంచిగా డీటాక్సిఫై అవుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
సో అట్లా మనము వాకింగ్ నుంచి వచ్చాక 7కి గ్రీన్ టీ అట్లా తాగాలి. మనము తక్కువ తినాలి, ఎక్కువసార్లు తీసుకోవాలి, ఇన్ టైంలో తినాలి. ఆ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనము 6కి మార్నింగ్ వాటర్ తాగాము, కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకున్నాము, 1 అవర్ వాకింగ్ చేసాము, తర్వాత 7కి స్ప్రౌట్స్ తీసుకున్నాము, తర్వాత గ్రీన్ టీ తీసుకున్నాము. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇన్ టైంలో అంటే 8:30 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా మనకి మంచిగా బ్యాలెన్స్డ్ ఉండాలన్నమాట. ఆఫ్టర్ 12 అవర్స్ గ్యాప్ తర్వాత చక్కగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకున్నారనుకోండి, మీ ఎనర్జీ కోసము కార్బోహైడ్రేట్స్ నుంచి రావాల్సిన ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రోటీన్స్ మజిల్ బిల్డింగ్ చేయాల్సింది బదులు మనకి ఎనర్జీకి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. సో అందుకని చెప్పి మనము మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. వడలు, గారెలు అట్లాంటివి కాకుండా ఎక్కువ బాయిల్డ్ ఫుడ్స్ అట్లాంటివి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. అంటే ఒకవేళ ఇడ్లీ చేసుకున్నారనుకోండి, జొన్న ఇడ్లీ రవ్వ దొరుకుతుంది, అది కలుపుకోవాలి. దోశలు చేసుకున్నారనుకోండి, రాగి పిండి, జొన్న పిండి అట్లాంటివి యూజ్ చేసుకోవాలి. ఈ రకంగా మనము మంచి హెల్దీ ఓట్స్, ఈవెన్ వెజిటబుల్స్ వేసి మంచిగా ఓట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. తర్వాత చాలామంది ఈవినింగ్ 3 వరకు ఏమీ తినరు. అట్లా లాంగ్ గ్యాప్స్ ఇవ్వడం వల్ల మనకి ఆకలి పెరిగిపోయి నెక్స్ట్ మీల్ చాలా ఎక్కువ తీసేసుకుంటాం. సో అందుకని ఏం చేయాలంటే మధ్యలో ఒక హెల్దీ స్నాక్ అంటే మనము బ్రేక్ఫాస్ట్లో తిన్న 2 ఇడ్లీ మళ్ళీ 11కి 2 ఇడ్లీ అట్లా కాదు, వెరైటీ ఉండాలి. ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మార్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనము ఒక సపోజ్ జొన్న ఇడ్లీనో తిన్నారు 8:30కి, సో 11కి ఏం చేయాలి, ఒక లిక్విడ్ డైట్, మళ్ళీ స్నాకే తీసుకోవాలని లేదు, ఒక గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేకపోతే ఒక కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, ఈవెన్ ఒక ఫ్రూట్ అన్నా తీసుకోవచ్చు. అంటే లాంగ్ గ్యాప్స్ ఇచ్చేయకుండా మధ్యలో ఒక హెల్దీ స్నాక్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే 1కి లంచ్ తీసుకోవాలి. సో లంచ్ బిఫోరు సలాడ్స్ అనేవి, వెజిటబుల్ సలాడ్స్ అనేవి చాలా ప్రిఫరబుల్. అంటే భోజనానికి ముందు పచ్చి కూరలు, టమోటా, కీరా, క్యారెట్ అట్లాంటివి కట్ చేసేసుకొని దాని మీద కొంచెం నిమ్మకాయ, కొంచెం ఆలివ్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఆ సలాడ్ తిని అప్పుడు భోజనం చేస్తే దాంట్లో ఉండే ఫైబరు, విటమిన్ సి వల్ల, మెయిన్ ఆ విటమిన్ సి వల్ల మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అబ్జార్ప్షన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం భోజనం అంతా చేశాక కొంచెం వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగుతారు. సో అట్లన్నా చేసుకోవచ్చు ఒకవేళ ఇలా కుదరకపోతే. సో మళ్ళీ రైస్ కూడా క్వాంటిటీ తగ్గించాలి, కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి, అవి కూడా బాయిల్డ్ కర్రీస్ తీసుకోవాలి. తర్వాత పెరుగు గట్ హెల్త్కి చాలా మంచిది, ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ రైస్లో ఒక బాయిల్డ్ వెజిటబుల్ కర్రీ, ఒక లీఫీ వెజిటబుల్ దాల్, కర్డ్, ఈ 3 ఉండేలా చూసుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి, కర్రీస్ ఎక్కువ తినాలి. సో అది మనకి హెల్దీగా ఉంటుంది. సో మళ్ళీ నైట్ 9 వరకు ఏమి తినకుండా ఉండడం అట్లా చేయకూడదు. మళ్ళీ 4కి ఒక మంచి స్నాక్ ఏదన్నా తీసుకోవాలి. అంటే సమోసాలు అట్లాంటివి కాకుండా ఒక మంచి ఫ్రూటు, అంటే తీయటి పళ్ళు కాకుండా తీపి పులుపు ఉండే పళ్ళు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్రీన్ టీ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మాకు కాదు సరిపోదు, ఆకలిగా ఉంది అంటే మనము గుగ్గిళ్ళు లాగా పెసలు అవి ఉడకపెట్టుకొని అవి కూడా తీసుకోవచ్చు, శనగలు, పెసలు అట్లాంటివి. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, పడుకోవడానికి 2 అవర్స్ ముందు డిన్నర్ అయిపోవాలి. అంటే 7:30-8 లోపు డిన్నర్ అయిపోవాలి. బెస్ట్ ఏంటంటే రైస్ తినచ్చు కానీ క్వాంటిటీ తగ్గించుకోండి. ఇంకా మేము క్వాంటిటీ తగ్గించలేము అనుకుంటే పుల్కా అయితే 2, జొన్న రొట్టె అయితే 1 అలా తీసుకుంటే హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు రైస్లోను చపాతీలోను ఇంచుమించు కార్బోహైడ్రేట్స్ ఒకటే, కానీ ఎందుకు మనము చపాతీ ప్రిఫరబుల్ అంటే రైస్లో మనం నెంబర్ ఆఫ్ వెరైటీ కలుపుకుంటాం, కర్రీస్ అని, చట్నీ అని, అది ఇది. సో ఆటోమేటిక్గా క్వాంటిటీ పెంచేస్తాం. అందుకని ఇక చపాతీ కానీ పుల్కా కానీ తీసుకుంటే 1 or 2 తీసుకుంటాము, సింపుల్గా తీసుకుంటామని చెప్పేసి మనము పుల్కా కానీ జొన్న రొట్టె కానీ ప్రిఫర్ చేస్తున్నాము. రైస్ తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ క్వాంటిటీ ముఖ్యం, పోర్షన్ సైజ్ అనేది ముఖ్యం. సో 8:30కి అట్లా మీరు డిన్నర్ తీసుకుంటారు. ఇంకా అంటే పడుకోవడానికి 2 అవర్స్ ముందు. సో చాలామంది ఏం చేస్తారంటే 9:30-10కి డిన్నర్ తీసుకుంటారు, వెంటనే ఒక అరగంటలో పడుకుంటారు. దానివల్ల మళ్ళీ స్టమక్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పడుకోవడానికి 2 అవర్స్ ముందు తీసుకోవాలి. ఒకవేళ మళ్ళీ పడుకునేటప్పుడు మీకు నీరసంగా అనిపిస్తే ఒక స్కిమ్డ్ మిల్క్, అంటే మీగడ తీసిన పాలు తాగొచ్చు, లేకపోతే ఒక ఫ్రూట్ తినచ్చు. లేదు అంటే ఇంకా ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా మనం ఒక రోజంతా ఇదే ప్రకారం ఆహారం తీసుకొని చక్కగా యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాటర్ డైలీ 12 to 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్
తినేటప్పుడు తాగకూడదు. తినడానికి అరగంట ముందు, తిన్నాక 1 అవర్ ఆగాలి. ఈ విధంగా మనం తీసుకుంటే చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ.